ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మరొక 3వ పునరుద్ధాన దినాన్ని మన జీవితంలో ఈ నూతన సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించాడు. బిడ్డలు మరి లేచారా? ఇంకా మంచాల మీద ఉంటే ఎలాగా? ప్రతి ఆదివారం చెప్తున్నా, ఆదివారం మన రోజు కాదు, అది దేవునిది. ఈ ఆదివారం దేవుని సన్నిధికి మనం పెందలకడ వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఆలస్యంగా ఎందుకు వెళ్తావు? ఒకటో పాట అయిపోయాక, రెండో పాట అయిపోయాక వెళ్ళటానిక? అమ్మా, శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారు. వారిని రక్షించడానికి దేవుడు ఒకటో పాట అయిపోయాకో ఒక 5 నిమిషాలు లేటుగానో, రెండో పాట అయిపోయాకో 10 నిమిషాలు లేటుగానో వస్తే శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలో నుంచి తప్పించబడి ఉండేవారా? వారికంటే ముందుగానే దేవుడు ఆ అగ్నిగుండంలోనికి వచ్చాడు. మరి ఆ దేవుని సన్నిధికి మనం ఎందుకు ఆలస్యంగా వెళ్ళటం? ఇంకా పడకల మీద ఉంటేలా? అక్క, నువ్వు వంటగదిలో ఈ వాక్యం పెట్టుకొని వింటున్నావు, నీ భర్త బెడ్లోనేమో అక్కడ మంచం మీద ఉన్నారు. లేపాల్సిన బాధ్యత నీ మీద లేదా? వెళ్ళు, లేపు. ఇప్పుడు నేను పట్టుకెళ్ళిన ఈ మాటలే పట్టుకెళ్ళి మరలా ప్రారంభం నుంచి వాళ్ళ దగ్గర పెట్టు. నువ్వేమో పోనీ లేపడానికి నీకు ఇబ్బంది అయితే, నీకు భయం అయితే ఈ వీడియో ఆన్ చేసి వాళ్ళ దగ్గర పెట్టు, వాళ్ళ చెవుల దగ్గర పెట్టు. నన్నేమనరుగా? ఒకవేళ నిన్ను తిడితే తిట్టొచ్చు, కానీ నువ్వు లేపితే తిట్టుతారు. నన్నేమనరు కదా. కాబట్టి మాటలు పెట్టు, వాళ్ళు లేస్తారు. మంచిది, సంతోషం. ఈరోజు కొరకు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథం 136వ కీర్తన 26వ చరణం. 136వ కీర్తన 26వ చరణం. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన దేవుడు ఆకాశమందున్న దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో ఆ దేవాది దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు. రెండవదిగా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు. అంత గొప్ప దేవుడు ఈ ఉదయకాలం నీ హృదయంలో, నా హృదయంలో ఉండాలని ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆశపడుతున్నాడు. గొప్ప సృష్టికర్త ఆకాశం మీద కూర్చున్నాడు. ఆయన భూమి మీద తన కాళ్ళు పెట్టుకున్నాడు. ఇంత గొప్ప దేవుడు ఈ ఉదయకాలం మన నుండి కోరేదేమనంటే, యెషయా గ్రంథం 1వ వచనం చదివి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో ఈ ఆకాశాన్ని, భూమిని కలుగ చేసినటువంటి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. 15వ వచనం, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జయింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాలం దేవుడు నీ మధ్యలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు అక్కడే ఉంటానని అనుకుంటలే. నేను ఆకాశంలోనే ఉంటాను అని ఆయన అనడం లేదు. ఈ ఉదయకాలం, ఈ రోజంతా ఇది మొదలుకొని నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో దేవాది దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఒక కోరిక చెప్పాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి కోరిక. మనలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుంటే తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడలా అతని యొద్దకు నేను వచ్చి అతనితో, నేను నాతో అతడు కలిసి భోజనం చేద్దాం. ఈ ఉదయకాలం తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, దేవునికి నీ హృదయంలో చోటిచ్చావా? ఆయన నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయనకు చోటిస్తే నీ హృదయంలో ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు. ఆకాశమందుండే దేవుడే కాదు, నీ హృదయంలో ఉండి ఒదిగిపోవటానికి ఇష్టపడుతున్నాడు. పశువుల తొట్టులో జానెడ బాలుడుగా ఉండటానికి, ఒదిగిపోవటానికి ఇష్టపడిన దేవుడు ఈ ఉదయకాలం నీ హృదయంలో, నా హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయనకు చోటిస్తే, ఈరోజు ఆయన నీ హృదయంలోకి చేర్చుకుంటే, ప్రేమ కలిగిన దేవుడు ఈ రోజంతా ఇది మొదలుకొని నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉంటాడు. ఆయన ఉంటే మనకి ఇంక ఏ లోటు లేదు. ఒకవేళ ఇంకా ప్రభువును నువ్వు రక్షకునికి అంగీకరించకపోతే, ఈరోజైనా ఆ ప్రభువుని హృదయంలోకి చేర్చుకోమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు ఆదివారం కదా, ఆరాధన వర్తమానం దీని గురించే ఉంటుంది. ఆకాశమందుండే దేవుడు మనకు చేసేటువంటి మేళ్ళేంటి ఆరాధనలో చూద్దాం. ఆకాశమందుండే దేవుడు మనల్ని భూమి మీద ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు?
ఆ వర్తమానం కూడా విందాం. దయతో వీలైతే ఆ ఆరాధన కూడా లైవ్లో చూడమని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఆకాశమందున్న దేవా, భూమి మీదనున్న మానవులమైన ఏమాత్రం యోగ్యత లేని మా హృదయాల్లో ఉండటానికి ఇష్టపడిన దేవా, నీ గన్నామనికి వందనాలు. ఈరోజు నీ పునరుద్ధాన దినం, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన నీ కృపను బట్టి స్తుతి చెల్లించి యేసు నామములో ఆరాధించి సమర్పించి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.